ఆ మీటింగ్స్ గ్రౌండ్లో పరిచర్య చేసేటప్పుడు చూశాను నేను. మీటింగ్స్ అయిపోయిన తర్వాత ఆ వంటలు వండే దగ్గర అక్కడికి వెళ్ళి చూస్తే అన్నీ చిన్న చిన్న ఇంజక్షన్లు ఉంటాయి కదా, పెంకులు, పగలగొట్టిన పెంకులు, మెడిసిన్ ఉన్న చిన్న చిన్న బుడ్డీలు, సిరంజీలు, మొత్తం ఎంత గొప్ప ఉన్నాయి. ఏంది ఇవన్నీ అని అంటే, ఈ 3-4 రోజుల్లో రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతున్న బిడ్డలకి చిన్న చిన్న బలహీనతలు ఏర్పడితే ఆ బలహీనతలను సైతం లక్ష్య పెట్టకుండా ఇంజక్షన్ వేసుకోవడం, మళ్ళా పోయి పరిచర్య చేయటం, టాబ్లెట్ వేసుకోవడం, మళ్ళా పోయి పరిచర్య చేయటం. అంత శ్రద్ధగా పరిచర్య చేస్తే వేలాది ఆత్మల రక్షణలోకి వచ్చినట్టు దైవజనులు దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. నా మ్యాజిక్ ఏమైనా జరుగుతుందా అంటే కాదు. దైవజనుడిని ప్రేమించి శ్రద్ధ కలిగినటువంటి బిడ్డలను, బహుశ్రద్ధ కలిగి దేవుని పనిచేసేటువంటి బిడ్డలను దేవుడు ఇచ్చాడు కాబట్టి రాత్రి పగల నుండి తేడా లేకుండా ఎంతో నమ్మకంగా కష్టపడి పనిచేస్తా ఉంటే పరిచర్య ఇంకా 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 విస్తరిస్తూ ఉంది. ఇంకా విస్తరించింది యేసునామములో. ఎప్పుడు వాళ్ళు చేసుకుంటారులే, మనకెందుకు, నువ్వు రా, మన ఇద్దరు కూర్చుందాం అంటేనా? వాళ్ళు మాట్లాడలేరా అంటేనా? అది చిన్నదే కానీ పెద్దదే కానీ, అది జనాలు చూసేదే కానీ చూడందే కానీ, మనుషులు మెచ్చుకునేదే కానీ లేదా మనుషుల దృష్టికి అసహ్యమైందే కానీ, ఇది దేవుని పని అని నువ్వెంచి నీకు ఇవ్వబడినటువంటి పనిలో శ్రద్ధగా గనక నువ్వు దేవుని కొరకు చేయగలిగితే తప్పకుండా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆ పని ఖచ్చితంగా చేస్తాడు ఆయన.